మిత్రమా, జీవితంలో ఒక్క విషయం గుర్తుంచుకో. ఒక్కసారి ఫెయిల్గా, రెండోసారి ఫెయిల్గా, మూడోసారి ఫెయిల్గా, 4-5 సార్లు, 100 సార్లు ఫెయిల్గా. ఫెయిల్ అయినప్పుడే తెలుస్తుంది నీకు చేసే పనిలో తప్పులు ఏం చేస్తున్నావు, అనుభవాలు వస్తాయి, ఎవడెలా అంటున్నా విషయాలు తెలుస్తాయి నీకు. ఫెయిల్ అయినప్పుడు ఏం బాధపడద్దు, కొత్తగా ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, నేను ఎన్నోసార్లు ఫెయిల్ అయినా, నాకు ఇంకా కొత్త కొత్త ఆలోచనలు వచ్చి రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నా. మీరు కూడా ఇలానే వెళ్ళాలని తెలియజేస్తున్నా. కొన్ని 1000 సార్లు, 100 సార్లు ఫెయిల్ అయినా సరే నాకు ఏమనిపిస్తుందంటే, జీవితంలో 100,000 సార్లు ఫెయిల్ అయినా సరే నేను చరిత్రలో నిలిచిపోతే చాలు మిత్రమా. అదే నా లక్ష్యం. ఎందుకంటే 1000, 100 సార్లు ఫెయిల్ అయింది ఎవడు పట్టించుకోడు. చరిత్రలో నిలిచిపోయామా లేదా, తరాలు మన పేర్లు గుర్తున్నాయా లేదా, ఇది ఒకటి నా లక్ష్యం అంతే. ఎందుకంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఒకసారి 2 సార్లు 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ జీవితానికి మొత్తాన్ని త్యాగం చేసి మరి మనకు వెలుగునిచ్చిండు. దేశాన్ని అలాగే దేశం మొత్తం వెలుగులో ఉందంటే కారణం థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన వల్ల మన దేశం వెలుగులో ఉంది. ఇప్పుడు ఆయన చరిత్రలో ఉండు మిత్రమా. ఒకప్పుడు ఆయనకు కేవలం క్లాసులకు రాని అయినటువంటి సమాజం ఇది. అదే సమాజానికి వెలుగునిచ్చి అదే క్లాసులో ఆయన గురించి పాఠాలు చెప్పించుకుంటున్నారు. అంత గొప్ప మనిషి. అటువంటిదే నా జీవితంలో కూడా నేను కూడా చరిత్రలో నిలవాలన్నదే నా లక్ష్యం మిత్రమా. గుర్తుంచుకో. నువ్వు కూడా ఫెయిల్ అయినప్పుడు ఆగిపోకు. ఒక అడుగు ముందుకేయు, ఇంకొక అడుగు ముందుకేయు. నీకు అప్పుడే ముందున్న అనుభవాలు, ముందు జరుగుతున్నది, సమాజంలో జరుగుతున్న అన్నీ తెలిసి, తప్పు చేసినప్పుడు ఆ తప్పు మళ్ళీ చేయబోయే ఎప్పుడన్నా తెలిసినవాడు. అందుకే ముందు తప్పు చేయాలి. 100 సార్లు 1000 సార్లు తప్పు అయినప్పుడే నీకు నిజం తెలుస్తుంది. తప్పు వెనుక ఉన్న నీ తప్పులు తెలుసుకొని కరెక్ట్ చేసి జీవితంలో ముందుకెళ్ళి గెలుస్తావు మిత్రమా. గుర్తుంచుకో.